హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఇక సింహవాహిని మహంకాళి ఆలయంలో 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ప్రస్తుతం తాజా పరిస్థితిని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. అక్కడి నుంచి మణికంఠ. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందరిలో ముందుగా. కట్టు బొట్టు చీర కట్టు ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్లనాగు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ. యామిని, హైదరాబాద్ లోని పాతబస్తీలో సింహవాహిని మహంకాళి ఆలయానికి భక్తులు బోనాలు సమర్పించడానికి భారీ సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆలయం వద్ద అయితే ఉన్నాము, చూసుకోవచ్చు. మన వీడియో జర్నలిస్ట్ పని మీకు చూపించే ప్రయత్నం చేస్తాడు. భారీగా భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ప్రస్తుతం తరలి వస్తున్న విషయాలను కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా 7 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 6 క్యూ లైన్లు భక్తుల కోసం ఏర్పాటు చేయగా 1 క్యూ లైన్ మాత్రం ఎవరైతే బోనాలు సమర్పించడానికి వస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉండేందుకు 7వ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆలయం ముఖద్వారం వద్ద కూడా చూసుకోవచ్చు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి సాయంత్రం కావడంతో లక్షలాది మందులు ఆలయ పరిసరాల చుట్టూ చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపుగా 100 సీసీ కెమెరాలతో 2500 పోలీస్ సిబ్బంది ప్రస్తుతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టాస్క్ ఫోర్స్తో పాటు ప్రత్యేకంగా షీ టీమ్స్ను కూడా మోహరించారు. అలాగే క్యూఆర్టీ టీంను, క్విక్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. భారీగా భక్తులైతే ఆలయానికి వచ్చి చేరుకుంటూ ఉన్నారు. పోతురాజుల విన్యాసాలతో కావచ్చు, లేదంటే బోనాలు సమర్పించుకోవడానికి మహిళలు అయితే ఆలయం వద్దకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతానికి లక్షలాదిగా ఆలయానికి భక్తులు వస్తుండడంతో పోలీసులు కూడా అరెస్ట్ అయ్యారు. అలాగే ఆలయ కమిటీ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు నేరాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రత్యేకంగా క్రైమ్ పోలీసులు అయితే మోహరించారు. అలాగే మినీ కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే శాంతి కళ్యాణం కూడా జరగబోతుంది. ఇందుకోసం ఇప్పటికే లక్షలాదిగా భక్తులైతే వచ్చి చేరుకుంటూ ఉన్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.